అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. ఇదిగోండి ఈరోజైతే మేము కొంచెం హాస్పిటల్ పని మీద బయటకైతే వెళ్ళాము. మార్నింగు ఇది మధ్యాహ్నం నుంచి అయితే తీశాను ఈ వీడియోని. ఇంకా ఆ రోజైతే బడ్ అయితే తీసుకున్నామండి. మాకు బడ్ అయితే పోయింది మోటార్ దగ్గర నుంచి మా ఇంటి దగ్గరకనమాట. అంటే మోటార్ ఒక ప్లేస్‌లో వేసాము. మా ఇల్లు కొంచెం ముందుకుంది ఒక 100 మీటర్స్ దూరంలో. అక్కడి నుంచి అక్కడికి ఒక బడ్ అయితే తీసుకున్నామండి. ఆ రోజైతే బడ్ అయితే బిగిస్తున్నాము. అయితే అదే రోజు మాకు సోలార్ స్లైడ్స్ కూడా వచ్చాయండి. కానీ మాకైతే క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే మాది పైన ఇంకొక ఇల్లు ఉంది కదా! చిన్నది రేకుల షెడ్ లాంటిది పైన 2 రూములు. అందువల్ల ఏంటంటే ముందున ప్లేస్ ఉండదు అని చెప్పేసని వాళ్ళైతే క్యాన్సిల్ అయితే చేసుకొని వెళ్ళిపోయారండి. లేదంటే మా వీధిలో అందరికీ కూడా సోలార్ అయితే వేశారు. మాకు మాత్రం కొంచెం డాబా పైన ప్లేస్ లేదని చెప్పేసి అయితే వాళ్ళు వేయలేదు. క్యాన్సిల్ చేసేసారు. పోనీ కిందన మా ప్లేస్ చూపిస్తామండి అన్నా సరే వాళ్ళు వేయలేదు. ఇగోండి ఇంకైతే మా దొండపాదు అయితే ఇంకా కాస్తుందండి. అప్పుడప్పుడు ఒక పావు కేజీ, అర కేజీ అలాగైతే దొండకాయలైతే అవుతున్నాయి. బానే అవుతున్నాయి. ఇంక ఈ బడ్డు తిప్పేటప్పుడు మాత్రం బాగా చుట్టలు పెట్టేసింది. అంటే ఎక్కువగా చుట్లయితే ఎక్కువ తిరిగేసిందనమాట. దానివల్ల కొంచెం టైం పట్టింది. అది బిగించేసరికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే టైం పట్టింది. ఈరోజైతే చాలా పనులయిపోయాయండి. ఏదైనా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటేనే పెళ్లి కాకముందయితే కొంచెం హ్యాపీగా ఉంటదండి లైఫ్. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ అమ్మలు చూసుకుంటారు. మనమైతే హ్యాపీగా ఎంత హెల్త్ బాలేకపోయినా సరే ఇక్కడ మనమే చేసుకోవాలి. మన పని మనమే చేసుకోవాలి. మనకు బాలేపోతే ఇంకా అంతే సంగతులు. ఎంత సఫర్ అయినా మనమే చేసుకోవాలనమాట. అదే అమ్మ వాళ్ళ ఇంట్లో అనుకోండి హ్యాపీగా ఉండేవాళ్ళమే పెళ్లి కాకముందు. ఇంకా పెళ్ళయింది అంటే మాత్రం ఇంక అంతే సంగతులు. ప్రతి ఆడపిల్ల ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. కానీ పెళ్ళయిన తర్వాత మాత్రం ఇంకా ఫ్రస్ట్రేషన్స్, ఇంకా ఒత్తిడి, ఇంకా చాలా వరకు అన్నీ మనకి 30 వచ్చిందంటే చాలండి. ఇంకా హెల్త్ మీద మాత్రం చాలా కేర్ తీసుకోవాలి. లేదంటే మాత్రం మనం చాలా ఫేస్ చేయాల్సొస్తది. ఎందుకంటే ఎక్కువగా ఒత్తిడికి గురవుతాం. ఇంట్లో ఒక్కళ్ళే తెస్తారు. దానిపైన ఫ్యామిలీ మొత్తం వెళ్తూ ఉండాలి. కాబట్టి కొంచెం స్ట్రెస్‌కైతే గురవుతుంటాము. దానివల్ల కొంచెం మన హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంటది. కాబట్టి అలా పొరపాటు చేయకండి. ఎందుకంటే నేను కూడా కొంచెం హెల్త్ మీద తక్కువ కేర్ చూపించడం వల్ల నాకైతే మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సొస్తుందండి. అందుకే చాలా సార్లు ఎక్కువగా హాస్పిటల్‌కైతే వెళ్ళాల్సొస్తుంది. కాబట్టి నేను చేసే తప్పునైతే మాత్రం మీరెవరు చేయకండి. ఎందుకంటే హెల్త్ అనేది చాలా పిల్లలకి మనం ఇచ్చిన ఆస్తులు ఏమైనా ఉంది అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు లైఫ్‌లో మనం వాళ్ళని హ్యాపీగా చూసుకోగలము. లేదంటే మన హెల్తే డిస్టర్బ్ వచ్చిందంటే మాత్రం ఇంకా వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి హెల్త్ పైన. ఇదిగోండి ఇంకైతే నీళ్ళైతే అన్నిట్లికి పట్టేసాను బడ్డింకొచ్చి రాగానే. ఇంకా ఈ ట్యాంకుల్లో అంటే మాత్రం కొంచెం బ్లీచింగ్ అయితే ఏస్తుంటాను. పురుగులే పట్టకుండా. అంటే అవి ఎన్ని రోజులు రావురండి ఆ నీళ్ళు. ఒక 1 డే, 2 డేస్ అలా వచ్చి తర్వాత ఇంకా అంటే మళ్ళీ పట్టుకోవాల్సి వస్తుంటదనమాట. ఇంకా ఈ రోజుటికైతే చాలా పనుందని చెప్పేసని మాత్రం నేనైతే ఈరోజు మధ్యాహ్నం నుంచి చాలా వర్క్ అయిపోయిందండి. చాలా పనయిపోయింది. ఇంక ఇదంతా అంటే మాత్రం మా ఇంటి వెనకాతల ప్లేస్ అండి. అంటే ఊరు స్టార్టింగ్‌లో ఉన్నా సరే మేము ఇది మా ఊరు స్టార్టింగ్‌లోని ఇల్లే. కానీ మా ఇంటి వెనకాతల మాత్రం ఫుల్‌గా తోటలైతే ఉంటాయండి. అంతా నీలగిరి తోటనమాట. ఇది మా కొబ్బరి చెట్టండి. ఇది నేను పెళ్ళైనప్పుడు మా జామ చెట్టు అంత హైట్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు చాలా హైట్ అయితే పెరిగిపోయింది. ఈ సమ్మర్‌లో మాత్రం కొబ్బరి బొండాలు మాత్రం చాలా మంచిది హెల్త్‌కి. మేమైతే మాత్రం ఇంకా 2 డేస్‌కి, 3 డేస్‌కి ఒకసారి అలా అయితే దించుకొని అయితే తాగుతూ ఉంటాము. ఇంక మిషన్‌లో అయితే బట్టలైతే వేసేసానండి. మిషన్‌లో బట్టలేసి బయటికి తీసి జాడిస్తున్నాను అనుకుంటున్నారా? అది అది ఏ మిషన్ అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా బట్టలు వేసి అదే జాడించుకొని అదే డ్రై చేసుకునే మిషన్ అయితే కాదు. పక్క దీంట్లో అయితే డ్రైయర్‌కైతే వేయాలి. వాటరు డైరెక్ట్‌గా లేకపోవడం వల్ల ఏంటంటే బట్టల కోసం ఓన్లీ వేసి అవి ఉతికిన తర్వాత తీసి జాడించి డ్రైయర్‌లో అయితే వేస్తున్నానండి. అలా అయితే కొంచెం వాటర్ కూడా సేవ్ ఇంకో విషయం ఏంటంటే నాకైతే వీడియోస్ తీయడానికైతే ఏమీ లేదు. దానివల్ల ఏంటంటే నేను వీడియోస్ తీయలేకపోతున్నాను. ఇంక ఏం చేసినా కొత్త కదా! మా బాబునైతే కొంచెం హెల్ప్ తీసుకుంటున్నాను. కొంచెం మీరు కొత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అయితే నేను నమ్మి నేనైతే ఈ వీడియోస్‌నైతే స్టార్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ అండి నా వీడియోస్‌ని చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మీరు నాకు ఏవైనా సలహాలు చెప్పాలంటే ప్లీజ్ అండి నాకైతే ఆహ్,
కామెంట్ అయితే చేయండి. ఏంటి నాలో ఏమైనా ప్రాబ్లమ్స్ అదే ఏమైనా ఉంటే నేను మార్చుకుంటాను. ఇదిగోండి బట్టలైతే బోలెడయిపోయాయండి. ఇంకైతే గిన్నెలైతే చాలా వరకైతే ఉండిపోయాయి. మార్నింగ్ నేను బయటికెళ్ళిపోవడం వల్ల కొంచెం ఇంటికొచ్చేసరికి మాత్రం చాలా ఎక్కువ గిన్నెలైతే ఉండిపోయాయి అని చెప్పేసి ఇంక గిన్నెలైతే నేనైతే కడిగేసానండి ఈరోజు. ఇంకా డైలీ పనే గానీ కొంచెం మార్నింగ్ అవ్వాల్సిన పని కొంచెం మధ్యాహ్నం అన్నం అలా అయిపోయిందనమాట చేసుకునేసరికి. చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను దీనితోని మా ఊర్లో చెరువు పనులైతే అవుతూ ఉంటున్నాయండి. అంటే తెలిసిన విషయమే కదా అందరికీ చెరువు పనులనేది. ఇంక మధ్యాహ్నం 3 గంటలకల్లా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి తొందర ఇంకొక విషయం అండి. మా డిష్ వాషర్‌లయితే చూస్తారా మేమైతే అంటే సబ్బు కూడా వాడతాము. అంటే పొయ్యిలో వచ్చిన బూడిది, సబ్బు కలిపైతే గిన్నెలకైతే పెడతామండి. ఎందుకంటే జిడ్డులేమైనా ఉన్నా సరే వేగంగా పోతాయి. ఇంకో విషయం అంటే ఓన్లీ సబ్బు పెడితే మాత్రం కొంచెం గిన్నెలు బాగా కడగాలనమాట. కొంచెం దీనిగా కూడా ఉండకూడదనమాట. దానికోసమని చెప్పి బూడిద కూడా కొంచెం కలిపితే గిన్నెలైతే తెల్లగైతే వస్తాయండి. ఇంక నేనైతే బట్టలారడం అయితే స్టార్ట్ చేసేసాను. బట్టలైతే మాత్రం మాకు కళ్ళం ఉందండి మా ఇంటి పక్కన. మా కళ్ళం ఇదిగోండి ఇదైతే మా సాల. మా సాల పక్కన తాళ్ళైతే వేప చెట్టుకోటును, తాటి చెట్టుకోటి కట్టేసైతే మాత్రం ఉంటది. ఇంకా అవైతే బట్టలైతే ఆరేసానండి. ఇంక బట్టలారేసి నేను ఒక చిన్న పనైతే చేశానండి. ఏంటంటే బట్టలారేసి సగం పూలొచ్చిను పూలు కొనడానికెళ్ళిపోయానండి. సగం బట్టలు అవతలే ఉండిపోయాయి. ఆ విషయం నాకు గుర్తే లేదు. ఆ రోజు సాటర్డే నైట్ అయితే నాకు గుర్తొచ్చింది ఇంకా. థ్యాంక్ యూ.